సహకరించే బాధ్యత కూడా మీది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. శాశ్వతంగా మీ జీవితాల్లో వెలుగు రావాలంటే మీకు కనపడే వ్యక్తులను చూడొద్దండి, నన్ను చూడండి, పార్టీని చూడండి, ఎన్డీఏను చూడండి. బాగా చేస్తే వాళ్ళకి సహకరించండి. ఒకరిద్దరు చెడు చేసినా నేను కూడా మీరు ఆమోదం లేకపోతే ఎవరిని కూడా నేను ఆమోదించను. నేను డెఫినెట్గా చెప్తున్నాను, రేపు కూడా మీరు ఆమోదించిన వ్యక్తులు నేను కూడా ఆమోదించను. కానీ అక్కడక్కడ నాకు లిమిటేషన్ ఏంటంటే ఆమోదించే వ్యక్తి దొరకడం కూడా చాలా సమస్యనే. ఎందుకంటే అందరూ ఆమోదించే వ్యక్తి దొరకాలంటే రాజకీయాలు కూడా కొన్ని సమస్యలు వస్తాయి. అందరం నియంత్రణగా ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. మీ శ్రేయస్సే మా ధ్యేయంగా మేము పనిచేస్తాం. మీలో కూడా ఒక్కొక్కరు 10 మందికి చెప్పడం, నేను చేసే పనులు మీకోసం చేసినప్పుడు మేము చేసే పనుల్ని మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. దయచేసి మళ్ళీ మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో మీరెవ్వరూ ఆధారపడద్దండి. మీరు త్యాగం చేశారు, మీ త్యాగాన్ని నేను గుర్తుపెట్టుకుంటా, అన్ని విధాలా మీకు అండగా ఉంటా. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఏ కాలనీలో ఉన్నా నేను పోలవరం జిల్లానే ఇచ్చా. ఒకే నియోజకవర్గానికి ఒక జిల్లా ఇచ్చానంటే వాళ్ళు చేసిన త్యాగం. అక్కడ పోలవరం ప్రాజెక్టు వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని వాళ్ళకు ఒక జిల్లా ఇచ్చిన వ్యక్తిని. మీకు కూడా అదే మార్గం న్యాయం జరుగుతుందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతి రైతాంగం పట్ల నేను సానుకూలంగా ఉన్నాను. త్యాగం చేసింది రైతాంగం. అలాంటి రైతులకు అండగా నిలబడడం నా నైతిక బాధ్యత. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క రైతులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెలుగొండ రైతాంగం మీకు ఒక ఆదర్శం. మీరు కూడా ఎక్కడన్నా ఒక మంచి ప్రాజెక్టు వస్తే ఆ ప్రాజెక్టుకు సహకరించండి. మీ జీవితాలు బాగుపడతాయి, మీకు న్యాయం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, చాలా మంచి అనుభవం. ఇక్కడ చూస్తే చూద్దాం, వర్కౌట్ చేయమంటాం. ఏమాత్రం కూడా నాకు ఒక వెసులుబాటు ఉన్నందుకు చేద్దాం. అవన్నీ కూడా చూడమంటారమ్మా. చూసి న్యాయం ఎంతవరకు ఉంటే అంతవరకు, ఇది ఒకటే కాదు ఇంకా ఉంటాయి భవిష్యత్తులో కూడా ఇలాంటివి. అవన్నీ చూసి నేను మళ్ళా ఇది ఒక ఆసరాగా తీసుకొని కొంతమంది దుర్వినియోగం చేయకూడదు. బట్ ఎవ్రీథింగ్ మీరు ఇవ్వండి, నేను ఎగ్జామ్ చేపిస్తాను. థ్యాంక్ యూ. నేను ఒకసారి వర్కౌట్ చేయమంటాం. నేను మాట్లాడదాం. ఓకే అమ్మా, మాట్లాడదాం. ధన్యవాదాలు సార్. ప్రస్తుతం మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల వారికి దాతలకు మెగా చెక్ పంపిణీ ఇప్పుడు చేయటం జరుగుతుంది. 300 కోట్ల ప్రథమ దశలో మరి ఇస్తున్నటువంటి ఈ లబ్ధిదారులకు మెగా చెక్ అందించడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారు పాలన అంటే కేవలం పరిపాలన మాత్రమే కాదు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సమృద్ధి, సంతోషం, నమ్మకం, ధైర్యం, ఆత్మస్థైర్యం అందించే లక్ష్యమే. మరి మీ నమ్మకానికి వమ్ము కాకుండా ఇంత చక్కటి చెక్ ద్వారా మీ అందరినీ ఒక్కసారిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు పాట